తాకట్టు పెట్టిన బంగారాన్ని కొంటారా? లేదంటే ఆ బంగారాన్ని మళ్ళీ మీరు తాకట్టు పెట్టుకుంటారా? No అండి, ఇట్స్ డిఫరెంట్ అండి. See, we are precisely into buying the gold. మీ షాప్‌కి రావాలంటే, మీ షోరూమ్‌కి రావాలంటే ఏం చూసి రావాలంటారు? కస్టమర్ జెన్యూన్‌గా వన్స్ ఆఫ్టర్ కమింగ్ హియర్ వాళ్ళే చెప్తారు. సో మీ ప్రాసెస్ చాలా బాగుందండి అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అండి. దే ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ గివ్ రెఫరెన్స్ ఫర్ అదర్ కస్టమర్స్ అనమాట. చాలా రెఫరెన్సెస్ నాకు అలాగే వచ్చింది. అలాగే మీ షోరూమ్ స్టార్ట్ చేసి హైదరాబాద్‌లో ఎన్ని ఇయర్స్ అయిందండి? We started in Hyderabad 1.5 years before. ఓకే. After that, we have expanded to Vijayawada, Khammam, to Rajahmundry, then Nedavolu. We have 5 branches now only. ఒకసారి కస్టమర్ బంగారాన్ని మెల్ట్ చేసిన తర్వాత నాకు కుదరదు, నాకు మళ్ళీ నా గోల్డ్ నాకు ఇచ్చేయండి అంటే అప్పుడు ఎలా ఉంటుంది? ప్రైస్ కోడ్ ఉంటుంది, మీరు ఇస్తారు. అవునండి, అవును. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ పక్క షాప్కి వెళ్ళి ఇంకో షాప్కి వెళ్ళి ఆ ప్రైస్ కోడ్ని టాలీ చేసుకొని వాళ్ళొక ప్రైస్ కోడ్ ఇస్తారు. మీ చేతికి పెట్టుకున్నారు కదా 4 రింగ్స్, అంటే మీరు గోల్డ్ షోరూమ్ ఉందని తెలియడానికా? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం, కానీ ఒక్కొక్కసారి బంగారమే ఆపదలో ఆదుకుంటూ ఉంటుంది. అయితే మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి ఉంటారు. అయితే ఆ బంగారాన్ని విడిపించుకోవడానికి ఎన్నో కష్టాలు కూడా పడి ఉంటారు. అయితే ఆ తాకట్టు పెట్టిన బంగారం ఏదైతే ఉందో దాన్ని విడిపించి కొంటామంటున్నారు షణ్ముఖ్ గోల్డ్ వారు. అయితే ఈ షోరూమ్ వారు ప్రస్తుతం తాకట్టు పెట్టిన బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు. అయితే షణ్ముఖ్ గోల్డ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. షణ్ముఖ్ గోల్డ్ షోరూమ్ గురించి, అలాగే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తారా లేదంటే బంగారాన్ని కొంటారా, ఇలాంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు, బాగున్నారా? సూపర్ అండి. ఓకే. షణ్ముఖ్ గోల్డ్ ఈ షోరూమ్ వారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని కొంటారా లేదంటే ఆ బంగారాన్ని మళ్ళీ మీరు తాకట్టు పెట్టుకుంటారా? నో అండి, ఇట్స్ డిఫరెంట్ అండి. See, we are precisely into buying the gold అండి. సో ఇమాజిన్ ఫర్ సపోజ్ నాకు కస్టమర్స్ గోల్డ్ తీసుకొచ్చి ఇఫ్ దే సే దట్ నాకు కొంచెం క్యాష్ కావాలి, ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్ అని అంటే, సో నేను దాన్ని వాల్యుయేషన్ చేసి మా టీమ్ దాన్ని వాల్యుయేషన్ చేస్తారు. ఆఫ్టర్ డూయింగ్ దట్ వాల్యుయేషన్ దానికి మేము ప్రైస్ కట్టి విల్ బై దట్ గోల్డ్ అండి, అంతే. వి డజంట్ రీప్లెడ్జింగ్ చేయడం అలాంటివి చేయము. ప్రిసైజ్ గా వి బై దట్ గోల్డ్ అండి. అయితే మార్కెట్లో మీ ఒక్క షోరూమే కాదు, చాలా షోరూమ్లు ఉన్నాయి. సో వాళ్ళు కూడా సేమ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి కొంటూ ఉంటారు. సో మీ షోరూమ్కే కస్టమర్స్ ఎందుకు రావారంటారు? సో ప్రెటీ సింపుల్ క్వశ్చన్ బట్ బిట్ టఫ్ అండి, చెప్తాను. నాట్ లైక్ దట్ అండి. నేను ఇప్పుడు ఏంటంటే ఎవ్రీవన్ విల్ డూ ది బిజినెస్ ఫర్ ప్రాఫిట్ అండి. వితౌట్ ప్రాఫిట్ ఎవరు చేయరు. ఐ నో దట్, అందరు కూడా తెలుసు. సో ఇప్పుడు నేను నా షోరూంలోనే ఐ విల్ గివ్ మోర్, నా కంపెనీలోనే ఐ విల్ గివ్ మోర్ అంటే అది రాంగ్. ఎవరు చెప్పినా కూడా యూ షుడ్ నాట్ బిలీవ్ దట్. ఐ కెన్ సే వన్ థింగ్ అండి, నేను కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలను. అంటే వేరే కంపెనీ కూడా దే కెన్ గివ్ సేమ్ ప్రైస్ విచ్ ఐ హ్యావ్ గివెన్. సో అలాంటి కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలను. బట్ కొంచెం ఇఫ్ ఐ వాంట్ టు షో సమ్ కొంచెం డిఫరెన్షియేషన్ చూపించాలి అంటే మా కంపెనీలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇఫ్ కస్టమర్ మా కంపెనీకి వచ్చారు, సో వచ్చిన తర్వాత వీల్ వాల్యూడ్ దట్ గోల్డ్ అండి, చెప్తాము. సో ఎందుకంటే గోల్డ్ అనేది ఎలా ఉంటుందంటే, సో యాజ్ ఆఫ్ నౌ వీ గాట్ మెనీ కంపెనీస్ అండి, చాలా కంపెనీస్ వచ్చినాయి. సో దే గివ్ హాల్ మార్కింగ్ అండి. ఇప్పుడు హాల్ మార్కింగ్ అనేది వితౌట్ హాల్ మార్కింగ్ ఎవరు తీసుకోవట్లేదు. దే గాట్ దట్ అవేర్నెస్. ఇది ప్రీవియస్గా ఎలా ఉండేదంటే మనం లోకల్ వెండర్స్ దగ్గర, చారీస్ దగ్గర వీ యూస్ టు ప్రిపేర్ కదా, తీసుకుంటాము. అది ఏ ప్యూరిటీ ఉంటుందో ఎవరికీ తెలియదు. సో ఇట్స్ వెరీ టఫ్. ఇమాజిన్ నాకు ఒక రింగ్ ఉంది, సో ఇది ఏ ప్యూరిటీలో ఐ ఆల్సో కాంట్ సే. ఆఫ్టర్ టెస్టింగ్ తర్వాతే మేము చెప్పగలం. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ దాన్ని వాల్యూట్ చేస్తాం. 22 క్యారెట్ ఉందా, 21 ఉందా, ఆర్ డిఫరెంట్ క్యారెట్ ఎంత ఉందో వాల్యూట్ చేసి వీల్ గివ్ సమ్ వాల్యుయేషన్ టు కస్టమర్కి. సో ఇమాజిన్ ఫర్ సపోజ్ ఆ వాల్యుయేషన్ నచ్చలేదు అనుకుంటే, వన్స్ అగైన్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఏంటంటే, కస్టమర్ ముందే విల్ మెల్ట్ దట్ గోల్డ్ అంతా మెల్ట్ చేసేస్తాం. మెల్ట్ చేసిన తర్వాత వన్స్ అగైన్ వీ విల్ షో ద ప్యూరిటీ అనమాట. ప్యూరిటీ చూపిస్తాము. చూపించి మీకు మెల్ట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఫైనల్ ప్యూరిటీ అండి. అదైతే ఎవరు చేంజ్ చేయలేరు. ఆ ప్యూరిటీ చూపిస్తాము. ఆ వెయిట్ ఉంటుంది, వెయిట్ ఇంటూ ప్యూరిటీ మేము చేసుకుని దాన్ని బట్టి వాల్యుయేషన్ చేసి విల్ గివ్ దట్ మనీ.
ఓకే. దట్ ఈస్ వాట్ అండి. ఇప్పుడు మీరు అన్న ఒక పాయింట్ విలేజ్ నుంచి కూడా వచ్చి అక్కడ లోకల్ వాళ్ళతో తయారు చేసుకున్న బంగారం కూడా మీకు అమ్మాలనుకుంటారు. అమ్ముతారు. అవును. సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓన్లీ హాల్ మార్క్ చూస్తూ ఉంటారా? లేదంటే వాళ్ళు తెచ్చిన బంగారాన్ని ఏ విధంగా మీరు ట్రస్ట్ చేస్తారు? దట్ ఈస్ వాట్ అండి. మేము సీ ఎవ్రీథింగ్ ఏంటంటే బేసిస్ ఆన్ ద ప్యూరిటీయే ఉంటదండి. సో వాళ్ళు తెచ్చారు కదా! వాళ్ళు ఇప్పుడు 22 క్యారెట్ అని చెప్తారు. హౌ కెన్ వి బిలీవ్ దట్? మేము బిలీవ్ చెయ్యం. మేము టెస్ట్ చేస్తాం. వన్స్ అగైన్ మేము టెస్ట్ చేసి అది ఏ ప్యూరిటీ ఉంటే ఎగ్జాక్ట్‌గా ఆ ప్యూరిటీకి మ్యాచ్ అయ్యే అమౌంటే వి కెన్ గివ్ అంతేనండి. అయితే ఇప్పుడు కస్టమర్ వచ్చి మీ దగ్గర బంగారము అమ్మాలని అనుకుంటారు. అవును. సో ఆ కస్టమర్ ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. వాళ్ళది అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అవును. అవును. సో అట్లా ఉండొచ్చు. సో మీ దగ్గర అమ్మాలనుకున్నప్పుడు మీ దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అండి. సో వన్స్ మాకెలా ఉంటదంటే వి గాట్ 3 డిఫరెంట్ టీమ్స్ అండి. ఒకటి మాకు సేల్స్ టీమ్ ఉంటారు. వేర్ ఇన్ లైక్ ఆహ్, కస్టమర్ గురించి ఫస్ట్ పుష్ చేస్తారనమాట. దెన్ వి గాట్ లీడర్‌షిప్ టీమ్ వేర్ ఇన్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమరీ చెక్ చేస్తారు. చెక్ చేసి దే విల్ సెండ్ ఆపరేషన్స్ టీమ్ అనమాట. థర్డ్ టీమ్. ఆపరేషన్స్ టీమ్ దే విల్ గో టు హౌస్. సో మా దగ్గర ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే వీల్ డూ డోర్ స్టెప్ అనమాట. సో అది వచ్చిన వెంటనే వాట్ దే విల్ డూ ద బేసిక్ చెక్స్. ఏమేం చేస్తారు బేసిక్ చెక్స్‌లో ఆధార్ కార్డ్ తీసుకుంటారు, పాన్ కార్డ్ తీసుకుంటారు. దెన్ వి విల్ ఆస్క్ లోకల్ ఐడెంటిటీ అనమాట. లోకల్‌గా ఏదైనా ఉండాలి. ఇమాజిన్ గ్యాస్ బిల్, ఫోన్ బిల్ ఏదైనా. లోకల్ ప్రూఫ్ ఉందంటే దెన్ దే విల్ షెడ్యూల్ ద ట్రాన్సాక్షన్. ఇంకోటండి ఇక్కడ వేరే ఇష్యూ కూడా ఉండొచ్చు. కస్టమర్ వాళ్ళు ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తారు. అది ఎంత అథెంటికేటెడో మనకు తెలీదు. సో హియర్ మన ఆపరేషన్స్ టీమ్ పిచ్ ఇన్ అవుతారు. దే విల్ గో టు కస్టమర్ లొకేషన్. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దే విల్ టేక్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. ద బెస్ట్ పార్ట్ విత్ మా షణ్ముఖ గోల్డ్ ఏంటంటే వి గాట్ అవర్ ఓన్ యాప్ అండి. మాకు సెపరేట్ యాప్ ఉంది. ఎవ్రీథింగ్ అందులో ఇన్‌బిల్ట్ ఉంటదనమాట. వాళ్ళు ఫోటో తీసుకొని దే విల్ పోస్ట్ ఆల్ ద ఫోటోస్ త్రూ యాప్. చేసిన వెంటనే మాకొక సిస్టమ్ ఉంటది. అందులో దే విల్ అప్రూవ్ ఇట్. సో ఈ పర్టిక్యులర్ కస్టమర్ హి ఈస్ స్టేయింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లొకేషన్ అని. సో మాకా అప్రూవల్ ఉన్న తర్వాతే దెన్ వి విల్ స్టార్ట్ ప్రాసెస్. ఇంకోటండి ఇక్కడ సెకండ్ కేస్ ఉంటది. ఆహ్, సీ మనది ఇండియా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్ వుమెన్ ఆర్ సో మచ్ అబ్సెస్డ్ విత్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండి. సో మాక్సిమం వాళ్ళకి అటాచ్‌మెంట్ ఉంటది దాంతో. సో మేము 99% ఆ గోల్డ్ కొన్నప్పుడు ఖచ్చితంగా మేము వైఫ్ గాని, మదర్ గాని వాళ్ళది విట్‌నెస్ సైన్ తీసుకుంటాం. తీసుకొని దెన్ వి విల్ ప్రొసీడ్ అండి. ఓకే. దట్ ఈస్ వాట్ విల్ డూ. మీరు చెప్పినట్లు ఇప్పుడు గోల్డ్ తీసుకొచ్చి తాకట్టు పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వాయిస్ ఉంటది. ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఆ! సో ఆ! ఇన్వాయిస్ ఉంటేనే తీసుకుంటారా? లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్స్ పెట్టిన తర్వాత తీసుకుంటారా? గోల్డ్ ఏంటంటే మనకి గోల్డ్ డిఫరెంట్ వేస్‌లో మనకి ఉండొచ్చు. ఒకటేంటంటే మీరు పర్చేస్ చేసుకొని చేయొచ్చు. పర్చేస్ చేసిన దానికి యూ విల్ గెట్ ఇన్వాయిస్ అండి. మనకి కొంచెం గోల్డ్ యూ విల్ గెట్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఆల్సో వస్తది కదా! అప్పుడు అసలు మనకు బిల్ సిస్టమ్ అది లేదు కాబట్టి సో వి విల్ టేక్ వన్ డిక్లరేషన్ అనమాట. నాకు ఈ పర్టిక్యులర్ గోల్డ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై మదర్, మై ఫాదర్, మై యాన్సెస్టర్స్ నుంచి అని చెప్పి మనం డిక్లేర్ చేసుకొని దెన్ వి విల్ టేక్. ఓకే. వచ్చే ఆ! కస్టమర్స్ అందరూ చాలా మనీ అర్జెంట్‌గా ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో వస్తారు. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసే వరకు ఎంత టైం పడుతుంది మరి? దట్ ఈస్ వాట్ అండి. సో ఇట్ టేక్స్ హార్డ్‌లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అండి. 1 ఇప్పుడు అవర్. హ్మ్. చెక్స్ చేసుకునేప్పుడు వాళ్ళ హౌస్ చెప్పండి. అడ్రెస్ అవి చెక్ చెక్ చేసుకుంటారు. చేస్తాం. అంటే ఓన్లీ ఇక్కడే ఉంటారా? ఫిజికల్‌గా వెళ్లి చెక్ చేస్తూ ఉంటారా? దట్ ఈస్ వాట్. మా ఆపరేషన్ టీమ్ కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళిపోతారండి. అక్కడికి అంటే వెళ్ళిపోయి కస్టమర్ ఆల్రెడీ మీ దగ్గర ఉండగానే వెళ్ళిపోతారా వాళ్ళు? లేదు కదా! హ్మ్. వి గాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ అండి. కొంత కేసెస్ ఏంటంటే గోల్డ్ తీసుకొచ్చి దే విల్ కమ్ టు మై ఆఫీస్. హ్మ్. అది కేస్ 1. కేస్ 2లో ఏంటంటే నేను గోల్డ్ అమ్ముతున్నాను అని చెప్పి దే విల్ కాల్ టు అస్. అప్పుడు మేము ప్రీవియస్ డేనే కస్టమర్ లొకేషన్స్ అవన్నీ షెడ్యూల్ చేసేసి నెక్స్ట్ రోజు ట్రాన్సాక్షన్ మేము పైప్‌లైన్‌లో పెట్టేసుకుంటాం. దెన్ దట్ పర్టిక్యులర్ గై విల్ గో టు కస్టమర్ లొకేషన్. వెళ్లి వెరిఫికేషన్ చేశాకనే చేస్తాం. ఇప్పుడు మీరు అడిగిన సెకండ్ క్వెషన్ ఏంటంటే కస్టమర్ ఇక్కడ ఉన్నారనుకోండి. మేము బిఫోర్ సెల్లింగ్ దట్ ప్రొడక్ట్ ఖచ్చితంగా మా పర్సన్ వెళ్లి చెక్ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అంటే ఇక్కడ ప్రాసెస్ అయిపోతది. అంటే వాళ్ళకి ఇన్వాయిస్ లేకుండా వచ్చిన కస్టమర్ అయితే ఎవరైతే ఉంటారో ఆ! వాళ్ళకి చెక్స్ జరుగుతాయి. అందరికీ మేడం. నాట్ అట్ ఆల్ ఇన్వాయిస్ ఉన్నా ఓకే. కూడా వి విల్ చెక్ లొకేషన్. ఎందుకంటే ఓకే. వి షుడ్ ఫాలో ప్రోటోకాల్ కదండీ. అందుకనే ఓకే. వి విల్ చెక్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ విల్ డూ. ఓకే. అయితే కస్టమర్ వచ్చి మీ దగ్గర బంగారం అమ్మాలి అనుకున్నప్పుడు దానికి మీరు ప్రైస్ కోడ్ ఎలా చేస్తారు? ప్రైస్ కోడింగ్ ఎలా ఉంటదంటే ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ ద ప్యూరిటీ ఆఫ్ దట్ గోల్డ్ అండి. హ్మ్. దాన్ని బట్టే వి విల్ డూ దట్. ఎంత ప్యూరిటీ ఉంటే అంటే దాన్ని ఇప్పుడు బట్టి. దాన్ని మీరు చూసి ఒక ప్రైస్ కోడ్ ఇచ్చేస్తారా? లేదంటే దాన్ని మీరు మెల్ట్ చేసిన తర్వాత ఒక ప్రైస్ కోడ్ ఇస్తారా? చెప్తాను అదే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్స్ అండి. 99% ఏంటంటే మేము ట్రాన్స్‌పరెన్సీ కోసం మాక్సిమం మెల్ట్ చేస్తాం. కస్టమర్ ముందే ఇప్పుడు ఐటెమ్స్ ఎలా ఉంటాయంటే మేడం వి గాట్ చైన్ మేడం. చైన్ ఉందనుకో ఇట్స్ వెరీ ఈజీ.
చైన్ నీకు 20 గ్రామ్స్ ఉందనుకో విల్ క్యాలిక్యులేట్ ఇట్ యాజ్ 20. ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ హారం, ఓకేనా, హారం ఉంది, హారంలో ఇట్ ఈస్ స్టడ్డెడ్ విత్ స్టోన్స్, ఒక 100 స్టోన్స్ ఉంటాయి. వాట్ ఐ విల్ సే, ఆ హారము ఒక 50 గ్రామ్స్ ఉంది మేడం, ఇందులో హారంలో ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి, ఐ విల్ డిటెక్ట్ 10 గ్రామ్స్ అంటారు. మీరు ఒప్పుకుంటారా? నో, కస్టమర్ ఒప్పుకోరు. ఇట్స్ లైక్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ ఉందని అంటారు. సో మేమేం చేస్తాం అంటే వీ విల్ రిమూవ్ దట్ స్టోన్స్. కస్టమర్ ముందే విల్ రిమూవ్ దట్ స్టోన్స్. రిమూవ్ చేసిన తర్వాత కూడా వీ హ్యావ్ డస్ట్ అనమాట, అందులో డస్ట్ ఉంటుంది. మెల్ట్ చేసాక అట్లీస్ట్ 1 గ్రామ్ అయినా పోతుంది అంత పెద్ద ఆర్నమెంట్లో. సో కస్టమర్ ముందే విల్ మెల్ట్ ఇట్. మెల్ట్ చేసిన తర్వాత అది ఒక చిన్న కాయిన్ లాగా అయిపోతుంది. దానికి మేము వాల్యుయేషన్ కడతాం. ఓకే. అప్పుడు అంటే ఏమవుతుందంటే ముందుగా మీరు వాల్యుయేషన్ కట్టరు దానికి. మేము కడతామండి, కట్టి చెప్తాము. బట్ 99% అది సక్సెస్ అవ్వదు. ఓకే. ఎందుకంటే ఫ్రాంక్‌గా చెప్పాలి. ఎందుకంటే ఇఫ్ కస్టమర్ అగ్రీస్ వి విల్ డూ ఇట్ అండి. బట్ 99% వి డజంట్ డూ దట్ అండి. మాక్సిమం వి డూ ఇట్ లైక్ దిస్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాసెస్ మేము ఫాలో అవుతున్నాము. ఓకే. సో మాకెప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు. యూ ఆస్క్డ్ వెరీ గుడ్ క్వెషన్ అండి. బట్ ముందు వాల్యుయేషన్ చేసి తర్వాత వాల్యుయేషన్ చేసే సిచ్యువేషన్ రాలేదు. వన్స్ కస్టమర్ కమ్స్ వి రిమూవ్ దట్ పర్టిక్యులర్ స్టోన్స్. తర్వాత అది తీసుకెళ్ళి మేము మెల్ట్ చేపిస్తాము. మెల్ట్ చేపించిన తర్వాత వాల్యుయేషన్ కడతాం. వి గివ్ మనీ అండి. దట్ ఈస్ వాట్. అంతే. కస్టమర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే, హ్మ్. మీ షాప్‌కి రావాలంటే, మీ షోరూమ్‌కి రావాలంటే ఏం చూసి రావాలంటారు? ఐ విల్ సే యూ అండి. దీనికి ఏంటంటే అండి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్ అండి. చాలా స్టీరియోటైపిక్‌గా ఉంటారు. ఆహ్, ఒకటి ఏంటంటే నేను హైయెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పి నేను చెప్పను. యూ షో యువర్ ప్రాసెస్ అండి. మీరు మీ 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 పనితనం చూపించారనుకో దెన్ కస్టమర్ విల్ గివ్ డిఫరెంట్ రెఫరల్స్ అండి. నాకు ఇఫ్ యూ సీ మై రేటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, కస్టమర్ జెన్యూన్‌గా వన్స్ ఆఫ్టర్ కమింగ్ హియర్ వాళ్ళే చెప్తారు. సో మీ ప్రాసెస్ చాలా బావుందండి అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అండి. వాళ్ళు చాలా బాగా చెప్తారు, ఇలా వచ్చిందండి అని చెప్పి దే ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ గివ్ రిఫరెన్స్ ఫర్ అదర్ కస్టమర్స్ అనమాట. చాలా రిఫరెన్సెస్ నాకు అలాగే వచ్చినాయి ఫ్రమ్ ద కస్టమర్. ఫస్ట్ ప్రైమరీగా మీరు అడిగారు ఏంటి, హౌ యు ఆర్ అట్రాక్టింగ్ ద కస్టమర్స్ అని చెప్పి. ఫ్రాంక్లీ టు సే నో అండి, ఐఎమ్ నాట్ అట్రాక్టింగ్ దమ్ అండి. వచ్చిన తర్వాతనే దే ఆర్ అబ్సెస్డ్ విత్ మై ప్రాసెస్, అంతే అండి. మీ షోరూమ్‌లో హ్మ్. కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకొచ్చి మీరు దాన్ని కొనుక్కుంటారు డైరెక్ట్. డన్ అండి. అవును, కొనుక్కుంటాం. మళ్ళీ మీరు తాకట్టు పెట్టుకోవడం కుదరదు. లేదండి. అంటే హ్మ్. మేము ఇట్స్ అప్ టు అస్ అండి. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మేము సెల్ చేసేసుకున్నాము. ఐ కెన్ సెల్ దట్, ఐ కెన్ కీప్ ఇట్, అది నా ఇష్టం. ఐ కెన్ డూ దట్ అండి. బట్ 99% వి బై ఫ్రమ్ ద కస్టమర్ అండ్ వి సెల్ ఇట్ ఇన్ మార్కెట్. హ్మ్. అంతే. ఓకే. 99%. అలాగే మీ షోరూమ్ స్టార్ట్ చేసి హైదరాబాద్‌లో ఎన్ని ఇయర్స్ అయిందండి? వి స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ 1.5 year బిఫోర్ అండి. ఓకే. 1.5 year బిఫోర్. దెన్ ఆఫ్టర్ దట్ వి హావ్ ఎక్స్‌పాండెడ్ టు విజయవాడ. విజయవాడ తర్వాత ఖమ్మం. హుహు. ఆఫ్టర్ ఖమ్మం వి బీన్ టు రాజమండ్రి, దెన్ నిడదవోలు. హ్మ్. We have 5 branches now అండి. దెన్ coming forward నెక్స్ట్ ఐ థింక్ ప్రాబబ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి గుంటూరులో ఓపెన్ అవుతుంది. ఓకే. తర్వాత వి ఆర్ ఓపెనింగ్ ఇన్ వైజాగ్. సో లాంగ్ రన్ వ్యూ ఏంటంటే వి ఆర్ ఓపెనింగ్ ఇన్ హార్డ్లీ ఐ థింక్ 10-15 బ్రాంచెస్ మేడం. ఒక ఓకే. 10 బ్రాంచెస్ అయితే ఇట్ వుడ్ బి ఓకే. లాంగ్ కస్టమర్స్ రన్. ఎలా ఉన్నారు? స్టార్టింగ్‌లో ఎలా వచ్చేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? సో అదేనండి. ఒకటేంటంటే వెన్ ఐ స్టార్టెడ్ ఆన్ ద డే 1 కస్టమర్స్ రావడం అనేది ఇట్ ప్యూర్ అబౌట్ మేము కస్టమర్స్‌ని ఒప్పించి వి యూజ్డ్ టు డ్రాగ్ దెమ్ టు కమ్ టు మై కంపెనీ అనమాట. అలా చేస్తాం స్టార్టింగ్‌లో. నౌ ఏమైందంటే వన్స్ వి గాట్ హ్యాండ్స్ ఆన్ దిస్ కదా! చాలా ఎక్కువ మాకు కూడా తెలిసింది. సో కస్టమర్స్‌ని హౌ వి షుడ్ సాటిస్ఫై చేయాలి కస్టమర్స్‌ని. ఏది చేస్తే కస్టమర్స్ మనకి ఇంకా ప్రిఫరెన్స్ చూపిస్తారని చెప్పి. సో ఆ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ తీసుకొని వి గివ్ సచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ టు కస్టమర్స్. ఇప్పుడేమవుతుందంటే వాళ్ళ నుంచి రెఫరల్స్, ఆ రెఫరల్ నుంచి రెఫరల్స్. సో వి గాట్ డిఫరెంట్ మౌత్ టాక్ చానెల్స్ అండి. ద్వారానే వస్తున్నారు మీ డిఫరెంట్ దగ్గరికి. నో, నాట్ లైక్ దట్ అండి. సో రెఫరల్స్ ద్వారా ఐ గెట్ మెనీ లీడ్స్ అండి. హ్మ్. ఐ షుడ్ ఫ్రాంక్లీ టు సే దాని నుంచి ఐ థింక్ ఐ గెట్ 30-40% ఆఫ్ బిజినెస్ అండి. రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఐ గెట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. నేను చాలా బ్యాంక్స్‌తో టై అప్ అయ్యి ఉన్నాను. సో అండ్ డిఫరెంట్ వెండర్స్ ఉంటారు కదా నాకు. ఆ వెండర్స్ నుంచి కూడా ఐ గెట్ రెఫరల్స్ అండి. దట్ ఈస్ ఇట్. ఒకసారి వచ్చి కస్టమర్ మీ దగ్గర ఒకసారి అమ్మేసిన తర్వాత బంగారాన్ని మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు ఏమన్నా మీరు వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ ఉంటాయంటారా? అంటే ఒక 2, 3 సార్లు వచ్చిన తర్వాత. ఖచ్చితంగా ఉంటదండి. ఎందుకంటే దే ఆర్ రిపీటెడ్ కస్టమర్స్ కదా! హ్మ్. సో వి కాంప్రమైజ్ ఆన్ గ్రామ్ రేట్ అండి. హ్మ్. సో ఇమాజిన్ ఒక వేరే న్యూ కస్టమర్‌కి ఇఫ్ యూ ఆర్ కీపింగ్ 100-200 రూపీస్ ఆన్ పర్టిక్యులర్ గ్రామ్. హ్మ్. ఈయన ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి వి గివ్ సమ్ కన్సెషన్ 20-30-50 రూపీస్ అని. వి డీల్ ఆన్ గ్రామేజ్ ఓన్లీ అండి. గ్రామ్ రేట్‌తోనే వి డీల్ ఆన్ దట్. ఒకసారి కస్టమర్ బంగారాన్ని మెల్ట్ చేసిన తర్వాత
నాకు కుదరదు. నాకు మళ్ళీ నా గోల్డ్ నాకిచ్చేయండి అంటే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? సో టఫ్ క్వెషన్ అండి. సో అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడూ రాలేదు. బట్ లైక్ వి కాంట్ డూ అంటే ఎనీథింగ్ అండి. ఇప్పుడు మీ షోరూమ్‌లో ఒక ప్రైస్ కోడ్ ఉంటుంది. ఉందండి. మీరిస్తారు. అవునండి. అవును. వాళ్ళేం చేస్తారంటే ఒకవేళ పక్క షాప్‌కెళ్ళి ఇంకో షాప్‌కి వెళ్ళి ఆ ప్రైస్ కోడ్‌ని టాలీ చేసుకొని వాళ్ళొక ప్రైస్ కోడ్ ఇస్తారు. సో వాళ్ళది ఎక్కువై ఉండొచ్చు. అలా ఏం అప్పు కాదు కదా మేడం. అప్పుడున్నప్పుడు కస్టమర్ ఎలా ఎలా మరి మీ దగ్గర రావాలంటారా? లేకపోతే అక్కడికెళ్ళాలంటారా? అలా కాదు గదా! సో, హ్మ్. లైక్ చూడండి ఇక్కడ ఎలా ఉంటదంటే, సో దేర్ ఆర్ సమ్ కేసెస్ అండి. కస్టమర్స్ ఎలా వస్తారంటే, దే కమ్ టు మై ఆఫీస్ వస్తారు. దే షో దేర్ ఆర్నమెంట్స్. వెరీ రేర్ కేసెస్ అండి. మనం ఒక ఎస్టిమేషన్ చెప్తాము. చెప్పిన తర్వాత దట్ టైమ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు అదర్ షోరూమ్ వేరే చోటకి వెళ్లారంటే, సో ఎవరు మాక్సిమం ఇస్తే దే విల్ గో దేర్ అండి. కామన్. నేనైనా అంతే యాస్ ఎ కస్టమర్‌గా ఐ విల్ గో దేర్. బట్ వన్స్ మెల్ట్ చేసామంటే ఇది టఫ్ అండి. లైక్ వి కాంట్ అలో దెమ్ ఆల్సో. మేము చెప్తాము. సార్ మేడం లైక్ వి ఆర్ మెల్టింగ్ దిస్ అని. వన్స్ వి స్టార్టెడ్ మెల్టింగ్ దట్ పర్టిక్యులర్ ఆర్నమెంట్ దెన్ నో చాయిస్ అండి. ఖచ్చితంగా దే షుడ్ గివ్ టు అస్. ఇప్పుడు ఒక పాత బంగారం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర మెల్ట్ చేసి కస్టమరు హుహు. దాని నుంచి అమౌంట్ తీసుకోవాలనుకుంటాడు. సో అవునండి. దానికి ఎలా ప్రైస్ కోట్ చేస్తారు మీరు? ఓల్డ్ బంగారం గదా! ఆ! అదే అండి. సీ హ్మ్. బంగారం ఏదైనా ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ దానికొక పర్టిక్యులర్ క్యారెటేజ్ ఉంటది కాబట్టి అది ఏ క్యారెట్ ఉన్నా విల్ గివ్. దేర్ హ్మ్. ఆర్ ఓల్డ్ బంగారం చాలా ఓల్డ్ బంగారం హ్మ్. ఉన్నది. అందులో వి గాట్ 22.5 క్యారెట్, 23 క్యారెట్ కూడా ఫ్యూ కేసెస్‌లో వస్తాయి. హ్మ్. అలా కూడా ఉంటాయండి మిక్స్ అండ్ మ్యాచెస్‌లో హ్మ్. వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. బంగారం పాతదయ్యేటప్పటికి దాని క్యారెట్ తగ్గదండి. హ్మ్. సో, క్యారెట్ అయితే సేమ్ ఉంటది హ్మ్. ఎప్పుడైనా. ఇట్ ఇట్ డజంట్ లైక్ దట్ ఈస్ వాట్ బంగారం అండి. దట్ బంగారం ఈస్ లైక్ దట్ మచ్ మాలబుల్. అందుకని బంగారం ఈస్ లైక్ ఎప్పటికి ఎవర్ గ్రీన్. హ్మ్. సో ఆడవాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. బంగారం అవును. అమ్మేటప్పుడు వాళ్ళది బంగారం ఇవ్వడం ఇష్టం ఉండదు. సో అలాంటి కేసెస్ ఏమన్నా వచ్చాయా మీ దగ్గరికి? వైఫ్ అండ్ హస్బాండ్స్ వస్తారు. వాళ్ళు కొంచెం దే విల్ క్రై ఏడుస్తారు. హ్మ్. బట్ మేము చెప్తాం. సీ పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా వి షుడ్ సే కదండీ. ఐ విల్ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చెప్తా చూడండి. నా దగ్గర ఒక కస్టమర్స్ వచ్చారు. వాళ్ళు దే గాట్ 10,00,000 వర్త్ ఆఫ్ గోల్డ్ అండి. సో, వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి దే ఆర్ ప్లెడ్జింగ్ దట్ పర్టిక్యులర్ గోల్డ్. ఇమాజిన్ 2 ఇయర్స్‌లో ఇఫ్ యూ కాలిక్యులేట్ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10,00,000కి వాళ్ళు ఎవ్రీ మంత్ దే ఆర్ పేయింగ్ 20,000 అండి. సో, వాళ్ళు ఆల్మోస్ట్ మీకు 1,20,000 అంటే కాలిక్యులేట్ హౌ మచ్ ఇంట్రెస్ట్ దే ఆర్ పేయింగ్ అండి. సో, అంత ఇంట్రెస్ట్ పే చేసుకోవడం కన్నా వై షుడ్ దే పే దట్ మచ్ ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ పే చేసుకోవడం కన్నా ఇఫ్ దే వుడ్ హావ్ సెల్ దట్ గోల్డ్ అప్పుడే డే 1 దగ్గర సేల్ చేశారనుకో ఈ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అంతా సేవ్ అవుతది. ఇమాజిన్ ఒక 1 ఇయర్ వరకు ఆ డబ్బులు వాళ్ళు ఉంచుకుంటే ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ చేశారు కదా! ఆ డబ్బులతో వీళ్ళు కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చు కదా! సో, అలా అని చెప్పి నేను అందరిని గోల్డ్ అమ్మమనట్లేదు. చెప్తున్నాను. ఎందుకంటే కస్టమర్ సిట్యుయేషన్ బట్టి దే షుడ్ డిసైడ్ అండి. సో, సీ కొంతమంది ఉంటారు. గోల్డ్ అనేది ఏంటంటే వెరీ ప్రీషియస్ మెటల్ అండి. వాళ్ళకొక 3 మంత్స్, 4 మంత్స్‌కి మనీ నీడ్స్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తది. 3 మంత్స్ నేను లోన్ పెట్టుకుంటాను. ఐ విల్ గెట్ సమ్ అమౌంట్. 3 మంత్స్ తర్వాత నేను ఇంట్రెస్ట్ కట్టుకొని ఐ విల్ బి ఫ్రీ అనుకుంటారు. వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా మీరు లోనే పెట్టుకోండి. బట్ సో, కొంతమందుంటారు. వాళ్ళు 3 మంత్స్‌లో నేను చేసుకోగలననే జస్టిఫికేషన్ చేసుకోకుండా ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ లోన్ పెట్టుకోవడం అనేది నాట్ సజెస్టబుల్ అండి. 3 ఇయర్స్ పెట్టుకునే బదులు వాళ్ళు ఎక్కడో చోటన రిలీజ్ అయ్యి సెల్ చేసుకుంటే బెటర్. నేను సెల్ చేయమనట్లేదు. బట్ చెప్తున్నాను. దే షుడ్ థింక్ అండి. వాళ్ళే థింక్ చేయాలి. థింక్ చేసుకొని మీ సెల్ దగ్గర చేసుకోవాలి. ఏమన్నా లోన్ ఆప్షన్ ఉంటుందా మరి? లేదు అండి. బట్ ఐడియల్లీ టు సే నాకు 2 కంపెనీస్ ఉన్నాయండి. నాది ఒకటి షణ్ముఖ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకటి షణ్ముఖ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దట్ ఈస్ డిఫరెంట్ వర్టికల్ అండి. అది హ్మ్. డిఫరెంట్ వర్టికల్. అక్కడ వి గివ్ లోన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అది వేరు. బట్ ఓకే. షణ్ముఖ గోల్డ్ అంటే వి డజంట్ గివ్. కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారం ఎంతన్నా ఉండొచ్చు. సో అవును. మీకేమన్నా లిమిట్ ఉంటుందా? ఇంత గోల్డ్ వరకే మేము అక్కడ తాకట్టు పెట్టింది విడిపిస్తాం. మేము కొనుక్కుంటాం లేదండి. అనేదేమన్నా ఉంటుందా? నో, నో, నో. నాట్ నాట్ లైక్ దట్ అండి. హ్మ్. ఐడియల్‌గా ఏంటంటే మన ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ప్రకారం కూడా దేర్ ఆర్ వెరీ ఫ్యూ కేసెస్ అండి. లైక్ 30,00,000, 40,00,000 అలా ఉంటది. సో, వి ఆర్ నాట్ బోథర్డ్ అబౌట్ దట్ పేమెంట్ అండి. ఎంత హైయెస్ట్ టికెట్ సైజ్ అయినా వీల్ డూ. హ్మ్. అలాంటి ఎంత కండిషన్స్ అయితే చిన్న ఏం లేవు. మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా చేస్తాం. వీల్ డూ విడిపిస్తారు. అంటే మినిమమ్ అట్‌లీస్ట్ 2 గ్రామ్స్, 2 హ్మ్. గ్రామ్స్ చేస్తాము. బిలో 1 గ్రామ్ అంటే వి డజంట్ డూ అండి. అసలు అలాంటి కేసెస్ అసలు వెరీ రేర్ అండి. ఎప్పుడు రాలేదు. హైయెస్ట్ కూడా వీల్ డూ అండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. వీల్ డూ. ఏమన్నా నో ఆఫర్స్ పెడుతూ ఉంటారా మీరు షోరూమ్‌లో? లేదండి. ఆఫర్స్ అనేది అలా ఏమి ఉండవు. అంటే హస్బె కాంపిటేటివ్ వరల్డ్ కదా! ఇప్పుడు. ఇప్పుడు మార్కెట్‌లో వెరీ మీకంటూ కాంపిటేటివ్ అండి. చాలా మంది ఉంటారు. కాంపిటీషన్ ఇవ్వడానికి. వెరీ సో, ఈ కాంపిటేటివ్ అండి. కాంపిటీషన్ ఎదుర్కొనడానికి ఏదోటి ఆఫర్ ఏదో పెడితేనే అల్ కదా కస్టమర్స్ వచ్చేది. నో సచ్ కైండ్ అండి. అలా హ్మ్. అయితే ఏం లేదు. వీళ్ళకి
యాజ్ పర్ ద మార్కెట్ రేట్ బట్టి వీల్ సే అండి, మేము చెప్తా ఫేర్గా దిస్ ఈజ్ వాట్ ప్రైస్ విల్ గెట్ అండి. ఇఫ్ కస్టమర్ అగ్రీస్ వీల్ డూ ఇట్ అండి, అంతే. సి ప్రాబ్లం ఏంటంటే అండి, మాది ఏంటంటే మా సెల్లింగ్ కంపెనీ కాదండి, ఇట్స్ లైక్ బయింగ్ కదా. సో వీ డజంట్ గో ఆన్ దట్ స్ట్రాటజీస్ అండి. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు రియల్లీ, ఫ్రాంక్లీ టు సే. ఎందుకంటే వాళ్ళకి ఇలా మభ్య పెట్టి ఆఫర్ ఇస్తున్నాం రండి అని చెప్పి కూడా వేస్ట్. వన్స్ ఇఫ్ నేను ఆఫర్ ఇచ్చాను అనుకోండి, ఇమాజిన్ నేను ఆఫర్ ఇచ్చానంటే ఐ షుడ్ డూ సమ్ మ్యాల్ ప్రాక్టీస్ ఓవర్ హియర్, లోపల ఏదైనా చేయాల్సి వస్తుంది. అలాంటిది చేయడం కన్నా ఫేర్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, దే విల్ గివ్ ఫ్యూ మోర్ కస్టమర్స్, అంతే. అంటే మీ షోరూమ్స్ తాకట్టు లో పెట్టిన బంగారాన్ని కొనుక్కునే వాళ్ళందరికీ ఒకటి ఏమన్నా సిండికేట్ లాగా ఏమన్నా ఉంటుందా? అందరూ ఒకే లేదండి, అది వేరీస్ అండి, వేరీస్ డిపెండ్. దట్ ఈస్ ఓకే. వాట్ నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, ఐ విల్ కోట్ వన్. నాకేంటంటే ఐ గాట్ మై కంపెనీ అండి, నా కంపెనీ స్ట్రక్చర్ ఎంత, నా కంపెనీ పోర్ట్ఫోలియో ఎంత, అకార్డింగ్ టు దట్ ఐ విల్ సీ మై ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ అవన్నీ చూసుకుంటాను. దాన్ని బట్టి హౌ మచ్ ఐ కెన్ గివ్ అని అంటే నాకు మీకు మీ తెలిసిపోతుంది. ఫ్రీడమ్ మీకు ఉంటుంది. మీ ఉంటది. షాప్ ఎంతన్నా మీరు ఆఫర్స్ మా ఇచ్చుకోవచ్చు, ఇష్టం. ఇవ్వకపోవచ్చు, మీ ఇష్టం. అంతేనండి, మేము పెట్టుకుంటాము. హీ కెన్ గివ్ లెసర్ దెన్ మీ, నాకన్నా తక్కువ ఇస్తారు. దట్ ఈస్ వాట్ కదండి కాంపిటీషన్. నాకన్నా లెస్ ప్రైస్ ఇచ్చి దే విల్ గో. దేర్ ఆర్ మెనీ కేసెస్, వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఐ విల్ బి హ్యావింగ్ పార్ కదండి, అది దాటి ఐ కాంట్ గో బియాండ్ దట్. కిందకి కానీ పైకి కానీ ఐ కాంట్ గో దట్. అలాగే ప్రసాద్ గారు, చాలా మంది దగ్గర కొంత రా గోల్డ్ ఉంటుంది. ఆ ఒక్కటి మీరు కొంటారా, లేదంటే ఆర్నమెంట్స్ మాత్రమే కొంటారా? బేసికలీ అండి, లైక్ వి డీల్ విత్ ఓన్లీ ఆర్నమెంట్స్ అండి. కస్టమర్ ఉన్న ఆర్నమెంట్సే కొంటాము. ఇమాజిన్ ఫర్ సపోజ్ ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ సమ్ బిస్కెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఒకవేళ అది ఉంటే వీల్ చెక్ అండి, వాళ్ళకి అది ఎలా వచ్చింది అని చెప్పి, లైక్ ఇఫ్ యూ హ్యావ్ బిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దెన్ వీ విల్ టేక్ అండి. బట్ 99.9% వీల్ బై ఓన్లీ ఆర్నమెంట్స్. There are few vendors wherein they will buy the gold biscuits as well, but like మేమైతే we buy only ornaments అండి. ఓకే. ఓన్లీ మన ఇండియాలో ఉన్న బంగారమే కొంటూ ఉంటారా? లేదంటే కొంతమంది ఔట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో అది కూడా మీరు కొనుక్కుంటూ ఉంటారా? కొంటామండి, కొంటాం. లైక్ వన్స్ ఇఫ్ దే ఆర్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, లైక్ దే విల్ హ్యావ్ దట్ బిల్స్ కదండి. సో ప్రాబ్లం లేదు, వీల్ బై. ఒకటి ఏంటంటే అండి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చినట్టు మీకు కూడా తెలియదు, పర్సన్స్ కూడా తెలియదు. హాల్ మార్క్ ఉంటే వీ కెన్ సే అండి. ఇఫ్ హాల్ మార్క్ లేదనుకోండి, ఈ ఐటమ్ చూసి ఇది అవుట్ ఆఫ్ కంట్రీ ఇండియానో మనం చెప్పలేం. హాల్ మార్క్ ఉంటే సో ఓకే, దిస్ ఈజ్ సింగపూర్ కా హాల్ మార్క్, దిస్ ఈజ్ మలేషియా కా హాల్ మార్క్ అని మనం చెప్పగలం. లేదంటే వీల్ బై అండి. అలాగే ఇండియన్ ఉమెన్స్ కి, అంటే మహిళలకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటారు? గుడ్ క్వశ్చన్ అండి. నాకు తెలుసండి, మహిళలు కాబట్టి, అందుకనే మీరు కూడా ఆ క్వశ్చన్ అడిగారు. వెరీ గుడ్. అంటే చాలా పెద్ద హిస్టరీ అండి మనకి. ఆ గోల్డ్ ఏంటంటే, లైక్ ఇండియన్స్ ఆర్ రియల్లీ అబ్సెస్డ్ అండి. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అనుకోకండి, ఐ విల్ సే అండి, లైక్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అంటే, లైక్ దిస్ మెటల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్ మెటల్ మనకి ఎలా వచ్చిందంటే, ఇది బేసికల్గా దిస్ మెటల్ డజంట్ బిలాంగ్స్ టు ఎర్త్ అండి. మన ఎర్త్ మీద అయితే లేదు. సో బికాస్ ఆఫ్ లైక్ యూనివర్స్ నుంచి కొన్ని ఆస్ట్రాయిడ్స్ రావడం వల్ల, లైక్ స్టార్స్ సూపర్నోవాలో కొలైడ్ అవడం వల్ల వీ గాట్ దిస్ పర్టికులర్ గోల్డ్ మెటల్ ఇంటూ ఎర్త్ వచ్చింది. వచ్చిన తర్వాత వాట్ హ్యాపెండ్, మన ఇండియా కూడా లైక్ ఇట్స్ ఐ థింక్ ప్రాబబ్లీ 800 BC అప్పుడు వచ్చింది అనుకుంటా. 1300 BCలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ చేయగలరా ఏ కంట్రీ ఫస్ట్ చేశారో గోల్డ్ అసలు? ఫైన్. సో ఈజిప్షియన్స్ అండి. 13,000 BCలోనే దే గాట్ దిస్ గోల్డ్ అండి. దే ప్రిపేర్ దట్ గోల్డ్ కాయిన్స్ ప్రిపేర్ చేయడము మొత్తం అంతా చేసింది వాళ్ళే. సో అక్కడి నుంచి స్లోగా పెరిషియా అలాగా మన ఇండియాకి స్ప్రెడ్ అయింది. సో మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. సో బిఫోర్ డేస్లో అప్పుడు ఏమైందంటే స్పైసెస్ ఇచ్చేవారు. ఇండియాలో స్పైసెస్ చాలా ఫేమస్. సో మీరు రీసెంట్ ఫిలిం కాంతారాలో చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఆ స్పైసెస్ ఇచ్చి గోల్డ్ని ట్రేడ్ చేసేవారు. స్పైసెస్ అండ్ గోల్డ్ ట్రేడ్ అయ్యేది, డిఫరెంట్గా గోల్డ్ ట్రేడ్ అయ్యేది అనమాట ఇండియాకి. సో సడన్గా ఏమైందంటే ఇండియన్స్ బికేమ్ సో మచ్ అబ్సెస్డ్ అండి. వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది, ఇండియాలో గోల్డ్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగింది. ఏదైనా ఐటమ్ ఇవ్వడం దే టు టేక్ గోల్డ్, వేరే ఐటమ్స్ ఇచ్చుకోవడం దే లైక్ అలా ఎక్స్చేంజ్ వల్ల సో స్లోగా అలా గోల్డ్ బాగా పెరిగిపోయింది. తర్వాత మనకి డిఫరెంట్ డైనాసిటీస్ వచ్చేసినాయి కదండి. క్వశ్చన్ పీరియడ్ తర్వాత మొఘల్స్ వీళ్ళందరూ వచ్చారు కదా. సో అందరూ దే హ్యావ్ లైక్ బాగా గోల్డ్ మీద చేయడం అంతా జరిగింది. సో ఈ గుప్తా ఎంపైర్ అప్పుడు ఎప్పుడు ఐ థింక్ ప్రాబబ్లీ ఐ ఆల్సో డజంట్ నో దట్ మచ్ పర్ఫెక్ట్. వాళ్ళు గోల్డ్ ఎరా తీసుకొచ్చారు, ఎక్కువ గోల్డ్ కాయిన్స్ని డిఫరెంట్ గోల్డ్ ఐటమ్స్ని చేయడము, పికాక్స్ని అలా డిఫరెంట్గా చేయడం చేసింది వాళ్ళే. సో అలా మన ఇండియాకి వచ్చేసిందండి డిఫరెంట్గా. సో మీరు చెప్పారు కదా గర్ల్స్ అనేది, సో దట్ ఈస్ వాట్ అండి, అది మీరే ఎక్కువ చెప్పాలి. బట్ లైక్ స్లోలీ లైక్ మన ఇండియన్ కన్జంప్షన్. ఇంకోటి ఏంటంటే ఒక బెస్ట్ పార్ట్ ఎందుకు గర్ల్స్కి ఎక్కువ బాగా నచ్చుతుంది అంటే, లైక్ కొంచెం డివైనిటీ పరంగా చూసినా కూడా దే బిలీవ్ ఇన్ గోల్డ్ అండి. గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది కదా మెటీరియల్. సో అది డివైన్గా
చేసేవారు. మన యాన్సిస్టర్స్ నుంచి దే యూజ్డ్ టు థింక్ లైక్ దట్ అండి గోల్డ్. సో, అలా చేయడం వల్ల కూడా స్లోగా గోల్డ్ ఇండియాలో కొంచెం బాగా రావడము అలా జరిగింది. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. గోల్డ్ ఫర్ సపోజ్ ఇమాజిన్ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉందనుకోండి. గోల్డ్‌లో ద డక్టైల్ నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి అది. ఆ 1 గ్రామ్ గోల్డ్‌ని మీకు తెలుసా మీరు ఒక 3 కిలోమీటర్స్ వైర్‌లా చేయొచ్చు. దట్ మచ్ అంత పొడుగు వైర్‌లా చేయొచ్చు. దెన్ గోల్డ్‌ని మెల్ట్ చేసుకోవచ్చు. దాన్ని అటు ఇటు ఏదైనా చేయొచ్చు. స్మాల్ లాకెట్స్ కింద దేని కింద చేసుకోవచ్చు. అది అంత షైనబుల్ మెటీరియల్ కదండీ. సో, అది దాని దట్ హాస్ లైక్ అంత సూపర్ న్యాచురల్‌గా చాలా డిఫరెంట్ గోల్డ్ ఉండడం వల్ల పీపుల్ మన ఇండియన్స్ గాని ఎవరైనా అండి. సో, ఇండియా అయితే కొంచెం ఎక్కువ అడాప్ట్ చేసుకుందనమాట గోల్డ్‌ని. దట్ ఈస్ వాట్ అండి గోల్డ్. సో, అందుకని ఆహ్, ఈ గోల్డ్‌ని అంతలాగా ఎక్కువ మన ఇండియాలో పూజించడం కానీ, లైక్ ఫ్యూ ప్లేసెస్‌లో లక్ష్మీదేవిలాగా పూజిస్తారు గోల్డ్‌ని. కొంతమంది లైక్ దే యూజ్ ఇట్ యాస్ లైక్ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇంకా మీ గర్ల్స్ అయితే ఫుల్ ఆభరణాల కోసం దానికోసం దే యూజ్డ్ టు యూజ్ దట్. సో, అదండి గోల్డ్ ఇట్ గాట్ వెరీ గుడ్ హిస్టరీ అండి గోల్డ్. మన ఆ! ఇండియాలో బేసిక్‌గా చూస్తే. ఓకే. అయితే యాక్చువల్లీ నాకు మళ్ళీ డౌటొచ్చింది. చెప్పండి. మీ షోరూమ్‌లో ఓన్లీ గోల్డ్ మాత్రమే తాకట్టు పెట్టింది తీసుకుంటారా? లేదనంటే వెండి కూడా ఉంది, సిల్వర్ ఉంది, ప్లాటినం ఉంది. ఇవి కూడా ఏమన్నా ఆ! తీసుకుంటారా? డన్ అండి. వి టేక్ దట్ అండి. ప్లాటినం నౌ ఏ డేస్ వి ఆర్ నాట్ టేకింగ్ దట్ అండి. బట్ హుహు. సిల్వర్ మేము తీసుకుంటామండి. యాక్చువల్లీ గోల్డ్ కన్నా ప్లాటినమే కాస్ట్ ఎక్కువుంటుంది గదా! అవునండి. హ్మ్. గోల్డ్ కన్నా ప్లాటినం కాస్ట్ ఉండేది. బట్ నౌ ద రేట్ కాస్ట్ డ్రాస్టికల్లీ డిక్రీజ్డ్ అండి. ఓకే. తగ్గిపోయింది ఇప్పుడు. హుహుహు. ఇదివరకు లైక్ గోల్డ్ కన్నా ప్లాటినం ఎక్కువుండేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు తగ్గిపోయిందండి. వజ్రాలు, డైమండ్స్ ఇవి అట్ కూడా ఏమన్నా మీరు ఆహ్, తాకట్టు పెట్టినయి తీసుకొని ఆహ్, తీసుకుంటారా? నో అండి. వి ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ ఓకే. దట్ అండి. మేము తీసుకోమండి డైమండ్స్. దేర్ లైక్ డైమండ్స్ కూడా అది ప్రిసైజ్‌గా లైక్ రీసెల్లర్స్ దగ్గరే దే నీడ్ టు సెల్ అండి. డైమండ్స్ బయట సెల్ చేయకూడదు. మీ చేతికి పెట్టుకున్నారు కదా! 4 రింగ్స్ అంటే మీరు గోల్డ్ షోరూమ్ ఉందని తెలియడానికా? వెరీ గుడ్ క్వెషన్ అండి. లైక్ ఆహ్, డిపెండ్స్ అపాన్ అండి. ఇమాజిన్ లైక్ వెన్ ఐ యూజ్డ్ టు స్టడీ నేను బీటెక్ చదివినప్పుడేమో ఐ అంటే ఫీల్ లైక్ యాక్చువల్‌గా మీకిష్టమా గోల్డ్ ఆ! అంటే? అలా అని కాదు. ఐ విల్ సే యూ అండి. లైక్ కొంతమంది టర్న్ జీన్ ఏసుకొని వెళ్తారు. దే ఫీల్ లైక్ కంఫర్టబుల్ ఇన్ దట్. సో, నాకు కూడా అంతే అండి. ఇఫ్ గోల్డ్ ఐ కీప్ యేసుకుంటే మీకు దిస్ గోల్డ్ ఐ కంఫర్ట్. ఫీల్ లైక్ దట్ కంఫర్ట్ అంతే. నథింగ్ లైక్ అలాగే ప్రసాద్ గారు మీ దగ్గరికి చాలా మంది గోల్డ్ అమ్మడానికే వస్తూ ఉంటారు. అయితే అవును. కొంతమంది అందులో సెంటిమెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మకుండా ఇంకేదైనా అదర్ సర్వీసెస్ ఉన్నాయా? మీరు మాకు డబ్బులివ్వడానికి అని చెప్పేసి ఏమన్నా అడిగి ఉన్నారా? అలాంటి సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అక్కడికొచ్చాక కొంతమంది చెప్తారు. మేము ఒక అమౌంట్ సజెస్ట్ చేస్తాం కదా! వాళ్ళకి వాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. మేబీ మీరన్నట్టు ఒకవేళ గర్ల్స్ గాని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా దే విల్ ఆస్క్ అస్. సార్ ఎక్కడైనా రీప్లేస్ చేపించగలుగుతారా అని చెప్పి దే సే దట్ అండి. సో, యెస్. నాకు అంటే వి డజంట్ డూ ఆన్ దిస్ పర్టిక్యులర్ షణ్ముఖ గోల్డ్ అండి. షణ్ముఖ గోల్డ్‌లో మేము చెయ్యము. ఎందుకంటే దిస్ ఈస్ ప్రిసైజ్లీ బయింగ్ అండి అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ నేను అమ్ముతాను గూడా. దట్ ఈస్ వాట్ వి డూ. బట్ ఐ గాట్ చెప్పాను కదా! ఇందాక చెప్పినట్టు ఐ గాట్ అనదర్ కంపెనీ అండి. అది షణ్ముఖ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వి గాట్ వెరీ గుడ్ ప్రొడక్ట్ ఓవర్ దేర్ అండి. అక్కడ ఏం చేస్తామంటే ఐ థింక్ వెరీ ఫ్యూ ప్లేయర్స్ ఉన్నారు. వెరీ యూనిక్ ప్రొడక్ట్ అండి. ఇఫ్ యూ హావ్ సమ్ లైక్ ఎక్కడైనా గోల్డ్ లోన్ ఉందనుకోండి. వి పే దట్ అమౌంట్. ఆ లోన్ మనం డ్యూస్ అన్నీ కట్టి రిలీజ్ చేసి వేరే ఇంకో లెండర్‌లో, వేరే లెండర్‌లో లేకపోతే వేరే బ్యాంక్‌లో ఎక్కువ అమౌంట్ వచ్చేలాగా వి సజెస్ట్ అండ్ వి విల్ ప్లెడ్జ్ ఇట్ ఓవర్ దేర్ అండి. అది చేపిస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఇలాంటి కేసెస్‌లో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ గోల్డ్‌కి ఇమాజిన్ అండి నేను ఒక 5,00,000 పెట్టి రిలీజ్ చేశాను. కస్టమర్‌కి నేను అనుకున్న అమౌంట్ రాలేదు. సో, హి ఈస్ అన్‌సాటిస్ఫైడ్ అండి. అప్పుడు ఆ 5,00,000 లేకపోతే 5,20,000 5,30,000 వచ్చేలాగా వేరే వెండర్ ఎవరైనా ప్లెడ్జ్ చేసుకుంటారంటే నేను అక్కడ ప్లెడ్జ్ చేపిస్తా. ఓకే. చేపిచ్చి లైక్ ఐ విల్ టేక్ మై 5,00,000 బ్యాక్. హుహు. దట్ ఈస్ వాట్ వి విల్ డూ. బట్ ఓకే. అది ఇందులో కాదు. వి డూ ఇట్ ఇన్ షణ్ముఖ ఫైనాన్స్. హ్మ్. ఎనీహౌ లీడ్ వచ్చింది కాబట్టి వి విల్ యుటిలైజ్ ఓహ్! అండి అంతే. ఓకే. సో, ఫైనల్‌గా లైక్ వాళ్ళు గోల్డ్ అమ్మలేకపోయినా దే నీడ్స్ అయితే జస్టిఫికేషన్ అవుతదండి. సో, ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే గోల్డ్ అమ్మడమే ఇంపార్టెంట్ కాదు. కస్టమర్ మా దగ్గరికొచ్చిన వెంటనే హి షుడ్ గెట్ సాటిస్ఫైడ్ అండి. ఓకే. ఫైన్. అట్‌లీస్ట్ మేము వాళ్ళకి సర్విస్ ఇచ్చి వి హావ్ ప్రొవైడెడ్ వెరీ గుడ్ సర్విస్. ఇది కాకపోయినా వి ప్రొవైడెడ్ గుడ్ సర్విస్. సో, ఆ పర్టిక్యులర్ కస్టమరే హి విల్ రిఫర్ 3 మోర్ అండి చెప్తాడు. సో, వాళ్ళ దగ్గర డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో, యూ కెన్ గో దేర్ అని చెప్పి. దట్ ఈస్ వాట్ అవర్ ఫైనల్ మోటో. గోల్డ్ అమ్మించడం అనేది ఫైనల్ మోటో కాదు. సీ ఇంకో ఇక్కడ బెస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఐ విల్ సే యూ వన్ బెస్ట్ పాయింట్ ఏంటంటే, సో, మేము కస్టమర్ ఎవరు గోల్డ్ అమ్ముతున్నారో వాళ్ళనే పిక్ చేస్తాం. కస్టమర్‌ని గోల్డ్ అమ్మమని ప్రొవోక్ చేయం. దట్ ఈస్ ఓకే. వాట్ అది హ్మ్. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రీషియస్ అండి ఆ హ్మ్. గోల్డ్‌కి. వాళ్ళు ఖచ్చితంగా మైండ్‌లో ఉంటది వాళ్ళకి. సో, మనము కొంచెం పుష్ చేసి అమ్మించామనుకో లైక్ వి షుడ్ నాట్ టేక్ దట్ పర్టిక్యులర్ బ్లేమ్ అండి అంతే. వాళ్ళకిష్టం ఉంటే విల్ సెల్ ఇట్. షణ్ముఖ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. సో, మీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును.